హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుపూర్ జిల్లాలోని కాంగేయం సమీపంలోని ప్రసిద్ధ శివన్మలై ఆలయంలో వుహాన్ వైరస్ మహమ్మారి నుంచి దేశం కోలుకోవాలని ప్రార్థించేందుకు ఆండవన్ కట్టలై పట్టెలో తులసి, వేప, పసుపు మరియు విల్వతో సహా 6 ఔషధ మూలికలను పూజ కోసం ఉంచారు. తిరుపూర్ జిల్లాలోని కంగాయం సమీపంలోని శివన్మలైలో ప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఆండవన్ కట్టలై అనే గాజు పెట్టెలో కొన్ని వస్తువులను ఉంచి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. ఈ పెట్టె యొక్క ప్రత్యేక లక్షణం ఇక్కడ ఉంచిన మెటీరియల్ ఎంపిక ప్రక్రియలో ఉంటుంది. పురాణాల ప్రకారం శివన్మలై మురుగన్ భక్తులకు కలలో కనిపిస్తారు మరియు క్రమానుగతంగా పూజించే వస్తువును ఎంచుకుంటారు. దీని ప్రకారం భక్తులు ఆలయానికి వచ్చి పుష్పాలు సమర్పించి స్వామి దీనిని ఎంచుకున్నారని నిర్ధారించిన తర్వాత ఆలయంలో వస్తువును ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు ఆలయంలోని గర్భగృహానికి ఎదురుగా ఉన్న గదిలోని గాజు పెట్టెలో ఉంచడానికి ముందుకు వెళుతారు. అందుకే దీనిని ఆండవన్ కట్టలై పెట్టె అని పిలుస్తారు. ఇక్కడ ఉంచిన వస్తువు జాతీయంగా జరగబోయే సంఘటనలకు మారుపేరుగా పరిగణించబడుతోంది. మురుగన్ మరో భక్తుని కలలో వచ్చి పూజ కోసం గాజుల పెట్టె లోపల ఏ వస్తువు ఉంచాలో చెప్పే వరకు ఇప్పటికే ఉంచిన వస్తువుతో పూజలు కొనసాగుతాయి. చివరిసారిగా కుంకుమతో చేసిన ఈ పూజ ఏప్రిల్ 23 నుంచి చివరి సోమవారం వరకు జరిగింది. ఈ స్థితిలో ఈరోడ్ జిల్లాకు చెందిన ఒక భక్తునికి కలలో వచ్చిన సుబ్రహ్మణ్య భగవానుడు ఈసారి తులసి, వేప, విల్వం, 6 గాంపులు, విభూది మరియు పసుపు పొడితో పూజించమని చెప్పారని చెబుతున్నారు. కాబట్టి ప్రస్తుతం ఈ 6 వస్తువులను పూజించి గాజు పెట్టెలో పెట్టి భక్తుల దర్శనార్థం ఉంచుతున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.